ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా రా వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడదాం. ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.796 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం ఎక్కువగానే వ్యూవర్‌షిప్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్‌కి 1.6 ఏమో వచ్చింది. అండ్ ఈ వారం చూసుకుంటే 1.8 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది ఆల్మోస్ట్‌గా. అండ్ రాకి కొన్ని వీక్స్ నుండి వ్యూవర్‌షిప్ అనేది మంచిగానే వస్తుంది. బట్ స్మాక్ డౌన్ ఏమో చాలా డౌన్ అయిపోయింది. సో లాస్ట్ 3 వీక్స్ చూసుకుంటే 2.4 అండ్ 2.252 అండ్ అలాగే 2.05 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది లాస్ట్ 3 వీక్స్ చూసుకుంటే. సో మరి స్మాక్ డౌన్‌కి ఇలా ఎందుకు వస్తుంది వ్యూవర్‌షిప్? సో ఎక్కువగానే వచ్చేది స్మాక్ డౌన్‌కి. సో 2 మిలియన్ ప్లస్సే వ్యూవర్‌షిప్ వస్తది ఎప్పుడైనా స్మాక్ డౌన్‌కి. బట్ ఈ 3 వీక్స్ చూసుకుంటే కొంచెం వ్యూవర్‌షిప్ అనేది డౌన్ అవుతూ వస్తుంది స్మాక్ డౌన్‌ది. సో మరి దీనికి కారణం ఏమై ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జో హెన్రీ గురించి. సో జో హెన్రీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అయితే ఇన్ ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మనకు ఒక టీజ్ అయితే జరిగింది. సో ఇప్పుడు జో హెన్రీ ఎన్ఎక్స్‌టీలో ఉన్నాడు కదా! సో ఎన్ఎక్స్‌టీలో బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ డ్రూ మ్యాకింటైర్ పోస్టర్ అయితే ఉంది. సో ఆ పోస్టర్‌ను చూసి కొంచెం సేపు ఆగినారు. ఆ పోస్టర్‌ని అయితే చూసినారు. సో ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డ్రూ మ్యాకింటైర్ కూడా ఇప్పుడు రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో అంతా మంచిగుంటే ఇన్ ఫ్యూచర్‌లో ఇప్పుడే జరగకపోవచ్చు మేబీ. జో హెన్రీ ఇంకా ఎన్ఎక్స్‌టీలోనే ఉన్నారు. రీసెంట్‌గా వచ్చినారు కాబట్టి సో కొంచెం టైం పట్టొచ్చు. సో మేబీ ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫాటు గురించి. సో జిల్లా ఫాటు మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌కి ఒక టైప్‌లో వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు బ్రాన్ బ్రేకర్. సో రీసెంట్‌గా రాలో ఏమైంది బ్రాన్ బ్రేకర్ బ్లడ్ లైన్ మెంబర్స్‌కి అందరికీ ఒక టైప్‌లో వార్నింగ్ అయితే ఇచ్చేసినారు కదా! సో మీరు ఎవరైనా సరే నన్ను బీట్ చేయలేరని ఒక టైప్‌లో అన్నారు కదా! సో ఇప్పుడు దానికి జిల్లా ఫాటు రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. సో ఆ రియాక్షన్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. కొంచెం జాగ్రత్తగా ఉండు అని మన బ్రాన్ బ్రేకర్‌కి ఒక టైప్‌లో జిల్లా ఫాటు మెసేజ్ అయితే సెండ్ చేసినారు. అండ్ అంతేకాకుండా జెవుసో కూడా చెప్పినారు. సో బ్రాన్ బ్రేకర్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. సో నిన్ను బీట్ చేస్తాను. నేను న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అవుతానని మన జెవుసో రాలోనే చెప్పినారు. అండ్ జిల్లా ఫాటు కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. అండ్ జిల్లా ఫాటు కూడా తొందరలో డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాకపోయి ఉంటే ఒకవేళ అటువంటి ఉద్దేశం లేకపోయి ఉంటే ఈ విధంగా మాట్లాడేవాడు కాకపోవచ్చు. అండ్ ఇంతకుముందు కూడా టీజర్స్ అయితే జరిగినాయి. జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారని. సో ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డామినిక్ మిస్టీరియో గురించి. సో మన డామినిక్ మిస్టీరియో అండ్ రే మిస్టీరియో వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. సో వీళ్ళ మధ్య రైవల్రీ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు డామినిక్ మిస్టీరియో ఏమంటున్నారంటే సో ఇప్పుడు రే మిస్టీరియోని తన తండ్రిగా యాక్సెప్ట్ చేయాలంటే సో ఇప్పుడు డామినిక్ మిస్టీరియో కొన్ని కండిషన్స్ పెట్టినారు. సో ఆ కండిషన్ ఏందంటే సో మన డామినిక్ మిస్టీరియో అంట రే మిస్టీరియోని క్లీన్‌గా ఓడించినానని రే మిస్టీరియో ఒప్పుకోవాలంట. అండ్ మన డామినిక్ మిస్టీరియో ముందు నీల్ డౌన్ చేయాలంట. మోకరిల్లాలంట. అండ్ ఆ మాస్క్ ఉంది కదా! సో ఆ మాస్క్‌ని డామినిక్ మిస్టీరియో ముందు మోకరిల్లి ఆ మాస్క్‌ని తీసేయాలంట. సో ఈ విధంగా చేస్తే మన డామినిక్ మిస్టీరియో రే మిస్టీరియోని తండ్రిగా యాక్సెప్ట్ చేస్తారంట. సో తను తండ్రిగా యాక్సెప్ట్ చేయకున్నా పర్లేదు. సో ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అదే అంటారు. సో డామినిక్ మిస్టీరియో తండ్రిగా యాక్సెప్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. సో రే మిస్టీరియో మాత్రం డామినిక్ మిస్టీరియో ముందు మోకరిల్లొద్దనే ఫ్యాన్స్ కోరుకుంటారు. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా డామినిక్ మిస్టీరియో చాలా కంపేర్ చేసుకున్నారు రే మిస్టీరియో తోటి. సో రే మిస్టీరియో కన్నా డామినిక్ మిస్టీరియో నేనే ఎక్కువగా హైట్ ఉంటాను. అండ్ నేను లాంగ్ హెయిర్ పెంచినానని సో ఈ విధంగా కంపేర్ అయితే చేసుకున్నారు. సో డామినిక్ మిస్టీరియో ఎంత కంపేర్ చేసుకున్నా సో రే మిస్టీరియోకి సమానమైతే రాడు. సో ఇన్ ఫ్యూచర్‌లో రావచ్చేమో తను బేబీ ఫేస్‌గా మారినంక అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ గెలిచినాక మేబీ రే మిస్టీరియోకి సమానంగా రావచ్చు. సో అది దానికి చాలా టైం ఉంది. సో ఇప్పుడు రే మిస్టీరియో అంత సమానమైతే కాదు. రే మిస్టీరియోని బీట్ చేసేంత డామినిక్ మిస్టీరియోకి లేదనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హంబర్టో గురించి. సో హంబర్టో డబ్ల్యూడబ్ల్యూఈతో న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా తెలిసింది. సో ఇదొక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అంట. సో మేబీ 2 ఆర్ 3 ఇయర్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంది హంబర్టో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రౌండా రౌజీ గురించి. సో రౌండా రౌజీ రిటర్న్ పైన చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తదని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రౌండా రౌజీ కూడా డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ స్టోరీ గురించి. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ అయితే మెన్షన్ చేసింది. అండ్ కాసేపు తర్వాత ఆ స్టోరీని డిలీట్ చేసిందన్నమాట. సో ఆ స్టోరీ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.
సో నిజంగా చాలా చాలా ఫన్నీగా ఉంది ఇది. సో అర్థమైతే ఫన్నీ అనిపిస్తుంది, సో అర్థం కాకపోతే ఇది ఏంటిదో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా కోపంలో ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన స్మాక్ డౌన్లోకి అంటే రోమన్ రెయిన్స్ సైన్ బోర్డ్ని తీసుకురానియకుండా అడ్డుకున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే ఆపేసింది. రోమన్ రెయిన్స్ సైన్ బోర్డ్ని లోపలికి అలో చేయలేదు. అండ్ ఆ ఎరీనా బయటనే పడేసినారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఓన్లీ రోమన్ రెయిన్స్వే కాదు, చాలా సూపర్ స్టార్స్ బయటనే పడేసామని చెప్తున్నారు. సో అందులో ఎక్కువగా రోమన్ రెయిన్స్వే ఉన్నామని అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు నిజంగా రోమన్ రెయిన్స్ని ఇలా ఎందుకు చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ? అండ్ ఇంతకుముందుగా ఒక టాప్ 10 ఎంట్రీస్ని అయితే లిస్ట్ అవుట్ చేసింది. సో టాప్ 10 బెస్ట్ ఎంట్రీస్ ఎవరివో ఒక లిస్ట్ అవుట్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఆ లిస్టులో మన రోమన్ రెయిన్స్ 10th ప్లేస్లో ఉన్నారు. అండ్ దీనికన్నా ముందు అంటే రోమన్ రెయిన్స్ కన్నా ముందు ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ని పెట్టింది. సో నిజంగా ఇలా ఎందుకు చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ? సో రోమన్ రెయిన్స్ టాప్ 10కి డిజర్వా? సో నిజంగానే ఆ స్పాట్కి డిజర్వా? అండ్ చాలామంది ఫ్యాన్స్ అందుకనే కోపం అయితే చూపిస్తున్నారు. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే రోమన్ రెయిన్స్ కెరియర్ని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే నాశనం చేస్తుంది, ఇప్పుడు ఇలా ఈ విధంగా ఎందుకు చేస్తుందని చాలామంది ఫ్యాన్స్ అయితే నారాజులో ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే చేస్తుంది కావచ్చు, సో దానిపైన వేరే పర్పస్ ఉండొచ్చు, అందుకనే ఆ విధంగా చేస్తుంది కావచ్చు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ కెరియర్ని నాశనం చేయడం అనేది చాలా చాలా పెద్ద మాట. సో ఆ విధంగా జరిగే ఛాన్స్ అస్సలు లేదు. సో ఒక 10 years నుండి వెయిట్ చేస్తుంది రోమన్ రెయిన్స్ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా చేయడానికి. సో ఈ రోజు వర్కౌట్ అయింది. సో ఈ టైం ఇప్పుడు వర్కౌట్ అయింది అని చెప్పాలి. సో 10 years నుండి రోమన్ రెయిన్స్కి చాలా చాలా పుష్ ఇవ్వడానికి ట్రై చేసింది, బట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఉన్నటువంటి ఒకేసారిగా హై పుష్ ఇస్తే సో అదంతా ఎక్కడో కరెక్ట్ కాదు. సో హీల్ క్యారెక్టర్ అంటే అది పక్కన పెట్టండి, ఫ్యాన్స్ హేట్ చేసినా పరకు పడదు డబ్ల్యూడబ్ల్యూఈకి, అంటే లైక్ చేసినా పరకు పడదు, బట్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయాలి. సో ఒక 70-80% ఫ్యాన్స్ అయినా ఆ సూపర్ స్టార్కి బేబీ ఫేస్ సూపర్ స్టార్కి సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్కి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కరెక్టే. సో ఉన్నటువంటి ఒకేసారిగా హై రేంజ్కి పెంచినారు అనుకో డబ్ల్యూడబ్ల్యూఈ, సో ఫ్యాన్స్లో ఇంత ఎక్కువగా హై పుష్ ఎందుకు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇలాంటివి జరిగినాయి అనుకో, రోమన్ రెయిన్స్ని ఇన్సల్ట్ కావచ్చు, లేదంటే కొంచెం బ్యాక్కి నెట్టడం కావచ్చు, ఇలాంటివి జరిగితే ఫ్యాన్స్లో ఇంకా కొంచెం సపోర్ట్ అయితే రావచ్చు రోమన్ రెయిన్స్కి. సో ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారిగా బేబీ ఫేస్ సూపర్ స్టార్గా హై పుష్ ఇచ్చినారనుకో, సో అదంతా వర్కౌట్ కాలేదనుకో, సో అదంతా ఎక్కడో రోమన్ రెయిన్స్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో మళ్ళీ 10 years బ్యాక్ ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది రోమన్ రెయిన్స్కి. బట్ ఇప్పుడు కొంచెంగా హై పుష్ ఇచ్చిందనుకో, సో దాన్ని ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేశారన్నమాట. సో అందుకనే మేబీ ఈ విధంగా చేసింది కావచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే, సో రోమన్ రెయిన్స్ అసలు సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేయడానికి ఎటువంటి ప్లాన్స్ లేకపోవచ్చు. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్లో వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రోమన్ రెయిన్స్ రాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది కావచ్చు. సో అందుకనే మేబీ రోమన్ రెయిన్స్ని సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేయించింది కావచ్చు. సో దాని తర్వాత ఎటువంటి ప్లాన్స్ లేకపోవచ్చు. సో అందుకనే ఈ విధంగా జరుగుతుంది కావచ్చు. సో చెప్పలేం ఏం జరుగుతుంది అనేది మనకి క్లారిటీగా తెలియదు. సో డబ్ల్యూడబ్ల్యూఈ అంటే సో మామూలు విషయం కాదు. సో ఒక పని చేస్తుందంటే సో దాని వెనకాల చాలా ఇంటెన్షన్ ఉంటుంది, చాలా పెద్ద వర్క్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏదేమైనా రోమన్ రెయిన్స్ అంటే చాలామంది ఫ్యాన్స్కి నచ్చుతుంది. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఈ పని చేసిన తర్వాత ఫ్యాన్స్లో ఇంకా సపోర్ట్ అనేది పెరిగింది. సో రోమన్ రెయిన్స్ని ఇలా ఎందుకు ఖరాబ్ చేస్తున్నారని, సో ఫ్యాన్స్లో విపరీతమైన సపోర్ట్ ఇంకా పెరిగిందని చెప్పాలి. సో దానికోసమే మేబీ ఇలా డబ్ల్యూడబ్ల్యూఈ చేసింది కావచ్చు అని అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? సో రోమన్ రెయిన్స్ని అలా చేయడానికి మీకేం అనిపిస్తుందో, అంటే ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నేను గ్యారంటీగా చెప్తాను, డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ కెరియర్ని నాశనం చేయలేదు. సో నేను దీన్ని 100% నేను చెప్తాను, 100% క్లారిటీగా కన్ఫర్మ్గా చెప్తాను, డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ కెరియర్ని సో ఏ మాత్రం కూడా నాశనం చేయలేదు. నేను రీసెంట్గానే రోమన్ రెయిన్స్ డాక్యుమెంటరీ చూసినాను. సో ఆ డాక్యుమెంటరీ చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ కోసం ఎటువంటి పని చేసిందో, ఎంత మంచి పని చేసిందో, సో దాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఈ వీక్లో ఆ డాక్యుమెంటరీ వీడియోని తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. సో నిజంగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇన్స్పైరింగ్గా ఉంది. సో రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కంపల్సరీగా చూడాల్సిన వీడియో అది. సో నేను ఈ వీక్లో చేసేస్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది. సో రోమన్ రెయిన్స్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, డబ్ల్యూడబ్ల్యూఈలో బ్యాక్ స్టేజ్లో జరిగింది ఏంది, రోమన్ రెయిన్స్కి అసలు ఇంత హై పాప్ రావడానికి కారణం ఏందో సో నేను ఆ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.